రీసెంట్ డేస్లో ఓ సినిమా గుర్తుంటుందో లేదో తెలియదు కానీ ఆ సినిమా బిగినింగ్లో వచ్చే సిగరెట్ యాడ్ మాత్రం తప్పకుండా అందరికీ గుర్తుంటుంది. దానివల్ల కలిగే ఇరిటేషన్ వద్దన్న సినిమా అయిపోయాక కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన క్యాజువల్ లైఫ్లోనూ ఇంకొన్ని టీస్ చేయడానికనో ఈ యాడ్ని ఓ ఎలిమెంట్గా మారుతూనే ఉంటుంది. కానీ గెస్ వాట్, ఫన్నీ మాత్రమే కాదు, ఓ బ్యూటీ కూడా ఈ యాడ్ కారణంగా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు అనే యాడ్లో కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోయిన్గా వస్తోంది. అది కూడా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అంటూ ఓ 5-6 సంవత్సరాల క్రితం వచ్చే యాంటీ టొబాకో యాడ్లో ఓ చిన్నారి నటించింది. ఓ బుక్లో డ్రాయింగ్ గీసుకుంటూ అప్పుడే ఆఫీస్ నుంచి దగ్గుతూ వచ్చిన తన తండ్రిని చాలా బాధగా చూస్తుంది. అప్పుడే ఆ సీన్లోని తన యాక్టింగ్తో అందరినీ కదిలించింది ఈ చిన్నారి. ఈమె పేరే సిమ్రన్ నటేకర్, బాంబే అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయే టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ధూమపానం యాడ్ తర్వాత దాదాపు 150కి పైగా యాడ్స్లో, దాంతోపాటే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అదరగొట్టిన ఈ చిన్నారి ఇటీవల హిందీ సీరియల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కీ రోల్స్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్గా వెలుగొందేందుకు టాలీవుడ్పై ఫోకస్ పెట్టిందట ఈ బ్యూటీ. అందులో భాగంగానే రీసెంట్గా ఓ స్టార్ డైరెక్టర్ సినిమాకి ఆడిషన్ కూడా ఇచ్చిందట. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె టీనేజ్ హాట్ ఫోటోలు, వీడియోలు బయటకొచ్చి నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది.